థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా ఫస్ట్ వీడియోకి ఇచ్చినటువంటి రెస్పాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ యువర్ మోటివేషనల్ కామెంట్. మన ఫస్ట్ వీడియోలో మనము త్వరగా భోజనం చేయడం వల్ల కలిగేటువంటి లాభాలు అండ్ ఈ వీడియోలో మనము లేట్‌గా భోజనం చేయడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఎస్పెషల్లీ ఇన్సులిన్ అండ్ మెలటోనిన్ హార్మోన్ యొక్క ఎఫెక్ట్స్ మన బాడీ మీద ఎలాంటి ఆహ్, ప్రభావం చూపిస్తాయో మనం తెలుసుకుందాం అనుకున్నాము. సో, ఎప్పుడైతే మనం లేట్‌గా భోజనం చేస్తామో దాని తర్వాత డైజెషన్‌లో భాగంగా మన గ్లూకోజ్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసే ప్రాసెస్‌లో మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతుంది. కానీ మన సెల్స్ దానికి రెస్పాండ్ అవ్వవు. సో, ఏ విధంగా చెప్పాలంటే ఎగ్జాంపుల్ మనకి పోస్ట్‌మ్యాన్ వస్తాడు. మనకి ఒక లెటర్ ఇద్దామని చెప్పేసి. కానీ మనం పోస్ట్‌మ్యాన్‌కి మనం రెస్పాండ్ అవ్వకపోతే అతను మనకి లెటర్ ఇవ్వలేకపోతాడు. సో, సేమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ అన్నమాట ఇక్కడ కూడా. సో, ఇది రిపీటెడ్‌గా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్‌కి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మన బాడీ కంటిన్యూగా ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తూనే ఉంటుంది పదే పదే. ఎందుకంటే ఇక్కడ సెల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ ఇది ప్రొడక్షన్ కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది. సో, ఈ సిట్యుయేషన్‌ని ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటామనమాట. సో, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వల్ల మనకి ఇన్‌ఫ్లమేషన్‌కి ఆహ్, దారితీస్తుందనమాట. సో, ఇన్‌ఫ్లమేషన్ నథింగ్ బట్ మనకి ఒక కైండ్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్. అంటే ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ మన బాడీకి ఏదైనా గాయం జరిగినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసే భాగంలో అది మనకి కొంచెము వాపులాగా అవ్వడము, తర్వాత ఒక రెడ్డిష్‌నెస్ రావడము, ఇమ్మీడియేట్‌గా నొప్పి రావడము, ఒక ఇరిటేషన్ రావడము, సడెన్ చేంజెస్ జరుగుతాయి మనకు ఆ భాగంలో. సో, అది ఇమ్యూన్ రెస్పాన్స్‌గా మనం చెప్పవచ్చనమాట. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్‌ఫ్లమేషన్. ఇది టెంపరరీగా ఉంటే మనకి మంచిదే, హెల్తీయే. కానీ ఇది మనకి ప్రొలాంగ్ అయిందనుకోండి అది క్రానిక్ అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇది రిపీటెడ్‌గా జరగడం. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ రిపీటెడ్‌గా జరగడం అనేది మన బాడీకి మంచిది కాదు. సో, దానివల్ల ఇన్‌ఫ్లమేషన్ రిపీటెడ్‌గా జరగడం వల్ల మన బాడీకి మంచిది కాదు. ఇవి 2 రిపీటెడ్‌గా జరగడం వల్ల మన ఎనర్జీ మెటబాలిజం కంప్లీట్‌గా డిస్టర్బ్ అవుతుంది. సో, దానివల్ల మనకి లివర్ ఏం చేస్తుందంటే ఆహ్, ఈ ఇన్‌ఫ్లమేషన్‌ని కౌంటర్ అటాక్ చేయడానికి కోసమని మన లివర్ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. పెంచుతుందనమాట. సో, ఎందుకు అంటే మనకి జరిగేటువంటి ఇన్‌ఫ్లమేషన్ వల్ల జరిగేటువంటి నష్టాల్ని బ్లాక్ చేయడానికి కోసం అనమాట. సో, తర్వాత ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు మోర్ విసరల్ ఫ్యాట్ ప్రొడక్షన్. ఇప్పుడు ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి కదా! ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనకి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మనకి బాడీ ఫ్రంట్ పోర్షన్‌లో విసరల్ ఆర్గాన్స్ చుట్టంతా ఫ్యాట్ పేరుకుపోతుందనమాట. దీన్ని విసరల్ ఫ్యాట్ అక్యుములేషన్ అని పిలుస్తామనమాట. సో, ఈ విసరల్ ఫ్యాట్ ప్రొడక్షన్ అండ్ ఇది ఇన్‌ఫ్లమేషన్ ఇవి 2 విషయస్ సైకిల్ లాగా వర్క్ చేస్తాయి. అంటే ఇన్‌ఫ్లమేషన్ పెరిగితే విసరల్ ఫ్యాట్ ప్రొడక్షన్ పెరగొచ్చు. విసరల్ ఫ్యాట్ ప్రొడక్షన్ పెరిగితే ఇన్‌ఫ్లమేషన్ కూడా పెరగొచ్చు. సో, ఇవి 2 జరగడం వల్ల మనకి మనం డయాబెటిస్ టూ ఫాస్ట్‌గా రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ సేమ్ టైమ్ మనకి ఎథెరోస్క్లెరోసిస్ అండ్ హైపర్ లిపిడెమియా లైక్ ఇది కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడానికి ఛాన్స్ పెరుగుతుంది. అండ్ ఇక్కడ హార్ట్ ఇష్యూస్ ప్లస్ మనకి డయాబెటిక్ ఇష్యూస్ ఇమ్మీడియేట్‌గా రైజ్ అవుతాయి. దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా మనకి ఒబెసిటీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి మనం బరువు కూడా పెరుగుతాం. సో, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకి వన్ బై వన్ వస్తా ఉంటాయన్నమాట. ఇవన్నీ నష్టాలన్నమాట. ఏది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల, ఫ్యాట్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల చూడండి ఎంత నష్టం జరుగుతుందో. ఇంకో వచ్చేసి మెలటోనిన్ హార్మోన్. ఈ మెలటోనిన్ హార్మోన్ మనకి ఏమవుతుందంటే మనం లేట్‌గా భోజనం చేస్తాం కదా! సో, లేట్‌గా భోజనం చేయడం వల్ల ఈ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందన్నమాట. సప్రెస్ అవుతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం పడుకునే ఒక స్లీప్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుందో మన బాడీ రిపేర్ అండ్ రీజనరేషన్ ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్‌లో మనకి గ్రోత్ హార్మోన్ సీక్రెట్ అవ్వాలి. ఈ గ్రోత్ హార్మోన్ సీక్రెట్ అనేది కూడా తగ్గిపోతుంది. దీనివల్ల మనకి రిపేర్ రీజనరేషన్ అవ్వదు. సో, చూసారు కదా! ఇటువంటి నష్టాలు మన బాడీలో ఎన్ని జరుగుతున్నాయో. సో, అందుకే మీరు ఎలాగైనా ఎర్లీగా భోజనం చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. సో, దీనివల్ల మీకు ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయిందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయొచ్చు. ఇంకా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో నేను వస్తాను దాని గురించి చెప్పడానికి. అండ్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, మనం హెల్తీగా ఎలా జీవించొచ్చు. సో, థాంక్ యూ. అప్పటి వరకి సెలవు.